డాలర్ కోడలు. రచన సుధామూర్తి గారు. చదువుతున్నది దేవి. ఆఖరి ఎపిసోడ్ అయిన 8వ ఎపిసోడ్. చూడగానే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి ప్లీజ్. ఇంకా కథలోకి వెళ్దామా? శేఖర్ శాంతకి ఫోన్ చేసి, శాంత, నిన్ను అమ్మ చూడాలనుకుంటున్నారు అని అన్నాడు. శేఖర్ 2 గంటల్లో జిమ్ నుంచి వస్తాను. మీ అమ్మగారిని ఈరోజు రాత్రి మా ఇంట్లో ఉండేటట్టు తీసుకెళ్తాను. ఎలాగూ రేపు సెలవు కాబట్టి పిన్నికి చెప్పు అంది. అమ్మా, మరో 2 గంటల్లో శాంత జిమ్ నుంచి వస్తుందట, నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుందట అన్నాడు. శేఖర్, జిమ్ అంటే ఏమిటి? శరీరానికి వ్యాయామం చేసే ప్రదేశం అంటూ దాని గురించి వివరించాడు. నేను కూడా ఇంకా స్లిమ్ అవడానికి జిమ్లో చేరతానంది జమున. స్లిమ్ అవడానికి జిమ్ ఎందుకు? ఒళ్ళుంచి పని చేస్తే సరి. మన వింతను చూడు, బట్టలు ఉతుకుతుంది, నేల తుడుస్తుంది, తోట పని చేస్తుంది. ఎలాంటి జిమ్ము లేకుండా స్లిమ్ అయింది. మొదటిసారిగా డాలర్ కోడలు ముందు రూపాయి కోడల్ని పొగుడుతున్న అత్తగారిని ఆశ్చర్యంగా విచిత్రంగా చూసింది జమున. శాంత ఇంటికి వెళ్ళడానికి గౌరమ్మ రెడీ అయింది. ఇప్పుడు ఇంట్లో ఉండబుద్ధి కావడమే లేదు. పిన్ని, బాగున్నారా? జ్ఞాపకమున్నానా? సంతోషం నిండిన కళ్ళతో చూస్తూ అడిగింది శాంత. శాంత కొంచెం లావెక్కింది. నాకు పూల జడ వేసేవారు, ఇప్పుడు జడే లేదు. నాకే కాదు, ఇక్కడ ఆడవాళ్ళు చాలా వరకు ఇప్పుడు జడలు వేసుకోవడమే లేదు, జుట్టు అట్టే పెట్టుకోవడమే లేదు. మా చిన్న కోడలు వినుతకి మోకాలు కిందకి జడ నాగుపాములా ఉంటుంది. జమున నోరెళ్ళబెట్టింది. మరి కాసేపటికి శాంత, గౌరమ్మ వెళ్ళిపోయారు. శాంత, అమ్మ ఇప్పుడు ఎక్కడుంది? ఏలూరులో ఉంది. నువ్వెలా వచ్చావు ఇక్కడికి? అదొక పెద్ద కథ పిన్ని అంటూ ఆ కథ చెప్పింది. నాకంటే నా భర్త కొంచెం తెలివి తక్కువవాడు. నేను కంప్యూటర్ జాబ్ చేస్తుండేదాన్ని. ఒక అవకాశం వచ్చి నేను ఇక్కడికి వచ్చా. మావారు కూడా నాతో వచ్చారు. ఎన్ని డాలర్లు పంపించినా తృప్తి ఉండేది కాదు. ఆఖరికి మా ఆయన నన్ను వేధించడం, హింసించడం మొదలుపెట్టాడు. దాంతో నేను డైవర్స్కి అప్లై చేసి అతనికి దూరమైపోయాను. ఆ అమ్మ నాన్న తిట్టారు, అత్తగారు వాళ్ళు మొత్తుకున్నారు. నేనేం పట్టించుకోలేదు పిన్ని. కానీ ఆయనతో ఉండుంటే నేను రోజు కన్నీళ్లు తాగుతూ బ్రతకాల్సి వచ్చేది. ఇక్కడికి వచ్చాక నేను స్వతంత్ర పక్షిని. మర్నాడు వాళ్ళిద్దరు గుడికి వెళ్ళారు. అక్కడ గుళ్ళో హోమాలు, అభిషేకాలు, ఒడుగులు, పెళ్ళిళ్ళు అన్నీ జరుగుతుంటే విచిత్రంగా చూశారు. అదొక వింత అనుభవం. మొన్నాడు గౌరమ్మని శేఖర్ ఇంట్లో వదిలి వెళ్ళిపోయింది శాంత. గౌరమ్మ ప్రయాణం నిశ్చయమైన తర్వాత శేఖర్, అమ్మ, నా స్నేహితుడు వినోద్, సహానా తల్లి మాధురి నిన్ను చూడాలనుకుంటుంది, వెళ్దామా అన్నాడు. శేఖర్, నాకు భాష రాదు, వాళ్ళని కలుసుకుని ఏం ప్రయోజనం చెప్పు? వినోద్ కోరుతున్నాడు, వెళ్దాం. మీరు వెళ్ళేటట్టయితే ఉమ్మ ఇంట్లో నన్ను డ్రాప్ చేయండి. ఈరోజు వాళ్ళింట్లో శనివారం సమావేశం ఉంది అంది జమున. కొడుకు మాట తీసేయలేక బయలుదేరింది గౌరమ్మ. అక్కడ వినోద్ భార్య మీరా, కుక్క, అంతెత్తున ఉన్న పెళ్ళికి చేపలు వేస్తూ కూర్చుంది. వినోద్ ఇంట్లో లేడు. వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళని చూడడానికి వెళ్ళారు. లోపలికి రండి అని ఆహ్వానించింది. మాధురి ఎక్కడుంది? ఆ అత్త కోడళ్లకు పడదు. ఓ చోట ఉండి పోట్లాడుకునే కన్నా వేరేగా ఉండడం మంచిదని అన్నాడు శేఖర్. వాళ్ళు ఇండియాలో ఎందుకు ఉండకూడదు? వాళ్ళకి వినోద్ ఒక్కడే కొడుకు, ఇంకెవ్వరు లేరు, అందుకే ఇక్కడున్నారు. ఆ చిన్న అపార్ట్మెంట్లో మాధురి, రాంబయ్య వీరి కోసం ఎదురు చూస్తున్నారు. భాష రాకపోయినా భావాలు అర్థమవుతున్నాయి గౌరమ్మకు. అలాగే వాళ్ళు భావాలతోనే, అభినయాలతోనే మాట్లాడుకోసాగారు. ఇద్దరిది ఒకే వయసు. గౌరమ్మ ఇండియాకు వెళ్తున్నాను, అదృష్టవంతులు అని మాధురి అనుకున్నది. వినోద్ మందులు తేవడానికి వెళ్ళాడు. శేఖర్ బయటికి వెళ్ళారు. ఇంకా ముగ్గురే మిగిలారు. కాఫీ, టీ ఏం తీసుకుంటారు అని అడిగింది మాధురి. ఏమీ వద్దు. అదేలా, మా ఇంటికి వచ్చి అలాగే వెళ్ళిపోతారా? భలే వారే మీరు. మా ఊరికి రావాల్సింది. బరోడా దగ్గర ఒక పల్లె. మీకెంత మర్యాద చేసేవాళ్ళమో తెలుసా? మా ఆయన పోస్ట్ మ్యాన్గా చేసేవారు. పల్లె పిల్లలు అందరూ పోస్ట్ మ్యాన్ కాక అని ఆప్యాయంగా పిలిచేవారు. పల్లె పల్లె మాకు మర్యాద ఇచ్చేది అంటూ వాళ్ళిద్దరూ కళ్ళెత్తుకున్నారు. మరి ఇక్కడికి ఎలా వచ్చారు? ఎంతోమంది పిల్లలు పుట్టిపోగా వీడొక్కడే దక్కాడు. వీడు చదివి ఉద్యోగం చేసి ఇక్కడికి వస్తే వీడిని వదిలి ఉండలేమని వీడితో పాటు వచ్చాం. మీ కోడలు మీ ఊరు మనిషా? అవును, చిన్న పిండి వ్యాపారం చేసే అతని కూతురు. ఇక్కడికి వచ్చాక ఇంగ్లీష్ నేర్చుకోవడంతో పాటు చేపలు, మాంసం కూడా తినమరిగింది.
గోమాంసం చవకగా ఉంటుందని ఇంటికి తెచ్చింది. రాను రాను చూడలేకపోయాం. ఇంట్లో రోజు పోట్లాట. దానికి ఇండియా అంటే గిట్టదు. ఇక్కడి వారిలాగానే ఉండాలి అంటుంది. ఇక్కడ వాళ్ళలా డ్రెస్ చేస్తుంది. చివరికి వేరే ఇంట్లో ఉంటాడు వినోద్ మమ్మల్ని వదిలి. వినోద్ ఏమంటాడు హిడింబిని కట్టబెట్టినందుకు తిడతాడు. మా ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నాడు వాడు. మా కర్మ. ఇక్కడ తెల్లజాతిదైనా మారుతుందేమో కానీ ఇది మాత్రం మారదు. అంతలోనే శేఖర్, వినోద్ వచ్చారు. మనసోట బాంబే వరకు వినోద్ పని మీద వెళ్తున్నాడు. గౌరమ్మ కూడా అతనితో బయలుదేరడానికి సిద్ధపడింది. శేఖర్, నన్ను పంపించేయి. నన్ను బొంబాయి విమానాశ్రయంలో వదిలినా చాలు. అక్కడి నుండి హైదరాబాద్ విమానం ఎక్కగలను. ఇంకేం ఆలోచించకు అన్న తల్లిని చూస్తూ ఊరికి వెళ్ళిపోవాలనుకున్న కోరిక ప్రబలమైపోయింది అని అనుకున్నాడు. వినోద్ కూడా హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కిస్తానని మాట ఇచ్చాడు. మీరు వెళ్ళిపోవడం మాకు బాధగా ఉంది, అయినా తప్పదు. సురభి వినతను అడిగినట్టు చెప్పండి. మీకు సురభికి చీరలు తీసివనా? ఇతరత్ర వస్తువులు కావాలన్నా మొహమాట పడకండి అంది జమున. ఏమీ వద్దు, ఎలాంటి వస్తువులు అవసరం లేదు. అమెరికా చీరలు నలిగేవి కావు, వెలిసేవి కావు, ప్రజెంటేషన్లకి పనికొస్తాయి. మా ఊళ్ళో పట్టు చీరలకు కొరత వేరే దేశాల చీరలకు వస్తువులకు ఎగబడడానికి అని మృదువుగానే తిరస్కరించింది. పద్మ ఇచ్చిన డబ్బుతో వినుతకి, సురభికి పర్సులు, సురేషు, గిరీషులకు షర్ట్లు తీసుకుంది. హర్షకి ఆట సామాన్లు కొన్నారు. మానసి గుర్తుకొచ్చి కళ్ళు చెమ్మగిల్లాయి. ఒకవైపు హర్ష కూడా తన వైపు ఆకర్షితుడవుతున్నాడు. ఊరికి వెళ్ళే రోజు వచ్చింది. కొడుకు కోడలు కాళ్లకు నమస్కరించారు. బహుశా ఇదే మొదటిసారి, చివరిసారి కూడా ఇంకెక్కడికి రావడం అని అనుకుంది. ఎయిర్పోర్ట్లో వీడుకోలు చెప్పి మాతృదేశానికి తృప్తిగా వెనుతిరిగింది గౌరమ్మ. విమానం సరైన టైంకి చేరినా ఎందుకీ లేటు అని విసుక్కున్నారు గౌరమ్మ. ఊరు చేరాలన్న తపన ఆమెలో అంత ఎక్కువైంది. విమానం హైదరాబాద్ చేరింది. సంవత్సరం తర్వాత గౌరమ్మ హైదరాబాద్ రావడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఆమె నేర్చుకున్న పాఠాలు, చూసిన దృశ్యాలు, విన్న మాటలు, జీవితంలో చివరి వరకు మర్చిపోలేని సరికొత్త అనుభవాలు. దూరపు కొండలు నొనుపు అన్నట్లుగా దూరపు అమెరికా ఆమె కలల సాకారపు స్వర్గంగా ఉండేది. దుఃఖం, బాధలకు అతీతమైంది. కల్పవృక్షం లాంటిదని భావించేవారు. ఇదే కాదు, కోడలు జమున ఉదార తత్వం, ధారాళతనం, అండదండతోనే తాము సుఖపడడం సాధ్యం అని అనుకుంది. అందుకే దేశంలో కళ్ళు ఎదురుగా ఉన్న మేలిమి బంగారం లాంటి చిన్న కోడల్ని చిన్న చూపు చూసింది. ఆ శ్రీమంతురాల్ని చూసేసరికి పొరలు కమ్మాయి కళ్ళకు. అసలు తన సాటి వారే తన దృష్టిలో హీనులుగా కనిపించారు. అమెరికాలో ఉన్న డాలర్ ఈ మార్పునంతటికీ ముఖ్య కారణం డాలర్ అంటే 43 రూపాయలతో సమానం మరి. కానీ నాటకపు ట్రాన్స్ఫర్ సీన్లాగా ప్రస్తుతము ఈ దృశ్యంలో ఎంత మార్పు చోటు చేసుకుంది. ఇలాంటి అనేక ఆలోచనలతో ఆమె బేగంపేట చేరారు. ఎయిర్పోర్ట్లో స్వాగతించడానికి భర్తతో పాటు హర్ష, గిరీష్, వినుత నిలబడి ఉంటారు అని అనుకుంది ఆమె. ఊహను తలకిందులు చేస్తూ శ్యామన్న గారు ఒక్కరే కనిపించారు. ఒక్క క్షణం కోపం వచ్చింది ఆవిడకు. నేను ఇంత దూరం నుంచి ఇన్ని రోజుల తర్వాత వస్తుంటే కోడలు ఎయిర్పోర్టుకు ఎందుకు రాలేదు అని అనిపించినా ఏం అర్జెంటు పనునో ఏమిటో అని తనే తిరిగి అనుకుంది. ఎలా జరిగింది ప్రయాణం అడిగారు శ్యామన్న గారు. బాగా జరిగింది. ఇంట్లో అందరు బాగున్నారా? గిరి, విను రాలేదా? అందరూ బాగానే ఉన్నారు. ముందు ఇంటికి పద అంటూ వేరే మాటకు అవకాశం ఇవ్వకుండా ముందుకు నడిచారు. మళ్ళీ చిరపరిచిత వాతావరణం, దారి, సైకిల్ రిక్షా, కూరగాయల బళ్ళు, గుర్రాలు, బస్సులు, ఎండ, ఉక్క, చెమట అన్నీ నువ్వు ఇండియాలో ఉన్నావన్న సంగతి గుర్తు చేశాయి. నువ్వు మన ఇంట్లో ఫస్ట్ ఫారిన్ రిటర్న్ అయ్యావు కదా, తిరిగి నువ్వు ఇక్కడికి రాకుండా నన్నే అక్కడికి రమ్మంటావేమోనని భయపడ్డానంటే నమ్ము అన్నారు వ్యంగ్య హాస్య ధోరణిలో. మిమ్మల్ని వదిలి అక్కడ ఉండిపోగలనా అంది కొరకరా చూస్తూ. అది కాదు, అమెరికా స్వర్గసుఖాలు నిన్ను అక్కడే కట్టేశాయి అని అనుకున్నా. ఆ స్వర్గము వద్దు, ఆ సుఖము వద్దు. మన ఊరే అందం, మన ఊరే బంధం. అది సరే, వినుత, సురభి ఏమంటున్నారు? నాకు వినుత బాగా జ్ఞాపకం వస్తూ ఉండేది.
ఏంటి, విను గుర్తుకొచ్చిందా? చిత్రంగా ఉందే. సూర్యుడు పశ్చిమలో ఉదయించాడా అన్నట్టు చూశారు సామన్న గారు. ఇంట్లో మీకు చెప్పేవి చాలా ఉన్నాయి అన్నదామె. నేను కూడా చెప్పేవి చాలా ఉన్నాయి అన్నారు ఆయన ప్రతిగా. ఆయన మనసు 2 నెలల క్రితం జరిగిన సంఘటన గుర్తొచ్చింది. వినుతకి ఎంత ప్రయత్నించినా అత్తగారి మనసు గెలుచుకున్న మంచి కోడలు కాలేకపోయింది. ఎప్పుడూ ప్రతి విషయంలో ప్రతి పనిలో జమునతో పోల్చుకుని ఈమెను నొప్పిస్తూ ఏ పని మెచ్చుకునేవారే కాదు. గౌరమ్మ మొదట్లో అలా లేదు. జమున వచ్చిన తర్వాతే మార్పు. వినుత స్థానం దిగజార్పు. వినుతకి గిరీష్పై కోపం వచ్చింది. అత్తగారిలాగా ఎందరు చేస్తున్నారని అతన్ని నిలదీసింది. అమ్మ స్వభావమే అంత. నాకన్నా మా అన్నయ్యకి ఎక్కువ మర్యాద ఇవ్వడం లేదా? నేనేమైనా బాధపడుతున్నానా? శేఖర్, గిరీష్ అన్నదమ్ములు. ఒక రక్తం పంచుకు పుట్టిన వారు. అతడు సహించగలడు. కానీ అంత సహిస్తూ కూర్చోవలసిన అవసరం తనకేంటి? ఎప్పుడు శాంతంగా ఉండే వినుత అగ్నిగుండంలా నిప్పులు రేగుతూ ఉండేది. అక్కడ $1000 సంపాదిస్తూ కేవలం $100 పంపిన జమున ఇక్కడ మొత్తం జీతం చేతిలో పెట్టి తనకన్నా ఎక్కువైంది. తను శారీరకంగా ఎంత కష్టపడ్డా విలువలేదు. ఆవిడకి జమున నామస్మరణే డాలర్ తన జీవితాన్ని నాశనం చేసింది అని అనుకుంది. ఈ విధంగా ఆలోచిస్తూ వినుత లోపలే వేదంతో రగులుతూ ఉండేది. వాస్తవానికి వినుతది అల్ప సంతోషి స్వభావం. కానీ శృతిమించిన అత్తగారి ఈ భేదభావం, తారతమ్యత ఆమెను మానసికంగా స్థైర్యం, సంయమనము అల్లాడింపచేసి కృంగదీశాయి. తాను అమెరికాలో ఉన్నట్టయితే 3 సంవత్సరాలకోసారి 3 రోజులు ఉన్నట్టు వచ్చి వెళ్తూ అంత డబ్బు పడేస్తే తనకు ఇంత మర్యాద దక్కేది, సుఖంగా కూడా ఉండేది అని అనుకుంది. భగవంతుడు ఈ డాలర్ వెళ్ళ తరిగి రూపాయికి $4 అయ్యి వీళ్ళ కొవ్వు కరగదీసేదిగా అయితే ఎంత బాగుండును. అప్పుడు డాలర్ కోడలి స్థితి చూడాలి అన్న అన్నమసరపు ఆలోచన ఆమెలో చోటు చేసుకుని వినుతను మార్చసాగాయి. అయితే వీటన్నిటి నుంచి, అంటే గౌరమ్మ, సురభి, జమునల నీడలు పడని చోటికి పారిపోవాలి అని అనుకుంది. కానీ అది సాధ్యమా? అపార ప్రేమ సాగరం లాంటి మామగారిని వదిలి దూరంగా వెళ్ళడం ఎలా? శామన్న గారు కేవలం మామగారే కాదు, ఆమె భావాలను గౌరవించేవారు. ఆమె దుఃఖాన్ని అర్థం చేసుకోగల స్నేహితులైనారు. అనేక సందర్భాల్లో గిరీశం ఆమెను అర్థం చేసుకోలేకపోయినా శామన్న గారు మాత్రం పారదర్శకంగా ఆమె మనసుని చదువుతుండేవారు. ఆమె మౌనాన్ని అర్థం చేసుకునేవారు. జమున వీణ బాగా వాయిస్తుంది అని గౌరమ్మ డాలర్ కోడల్ని పొగిడితే ఏది ఏమైనా వినుత కంఠసిరి ముందు అన్నీ తీసుకట్టే అనేవారు. జమున వర్ణనాలకు ఆనకట్ట కడుతూ ఇలాంటి దేవతా స్వరూపి మామగారిని ఎలా వదలడం? మనసు ఇటు స్వతంత్రాన్ని అటు ప్రేమని కూడా కోరుకుంటుంది. అసలు సాధ్యమైతే అంటే 2-3 వేల రూపాయల ఛార్జీ అయినట్లయితే ఆ భూతల స్వర్గాన్ని తను చూసొచ్చేది. కానీ 60,000 టికెట్ తనలాంటి స్కూల్ మేడంకి సాధ్యమా? డాలర్ దేవుడు తల్లి ప్రేమలో కూడా చిచ్చు పెట్టాడు. పెద్ద కొడుకు డాలర్ సంపాదిస్తున్నాడు కాబట్టి గౌరమ్మ దృష్టిలో దేవుడు గిరీష్ గడ్డిపోచతో సమానం. ఆలోచించడం అలవాటు చేసుకున్న వినుత ఆ రోజు తలపోటు రావడంతో హాఫ్ డే సెలవు పెట్టి ఇంటికి వచ్చింది. మామగారు పడుకుని ఉంటారేమో అని అనుకుంటూ ఇల్లు తాళం మెల్లగా తీద్దాం అనుకుంటుండగా ఆయనే తలుపు తెరవడం వినుతకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వినుత మామగారికి త్వరగా కాఫీ చేసి ఇచ్చింది. ఎందుకు ఆయన మొహం పీక్కుపోయినట్టుంది. వినుత, నేను ఒక విషయం చెప్తాను, ఎలాంటి బిడియం లేకుండా నీ అభిప్రాయం చెప్పు అన్నారు కాఫీ తాగుతూ. ఏంటి మావయ్య గారు? మీ అత్తగారు మరో 2-3 నెలల్లో వస్తారు. ఇంతవరకు ఆవిడ రాసిన ఉత్తరాలు, అమెరికా వర్ణన, గొప్పతనం గురించి ఒక పుస్తకమే రాయొచ్చు. ఇంకా ఆ మత్తు వదిలిపెట్టలేదు. కానీ వినుత, నువ్వు వచ్చిన దగ్గర నుంచి నా కూతురి కన్నా ఎక్కువగా చేరువయ్యావు. నీ మానసిక వేదనకు ఇవన్నీ కారణమయ్యాయి. నువ్వు వేరే వెళ్ళిపోవడం మంచిది. ఆశ్చర్యంగా చూడడం వినుతవంతైంది. ధైర్యం లేక ఏ విషయాన్నైతే తను ఇన్ని రోజులు చెప్పలేకపోయిందో దాన్ని ఉదారులైన మామగారు ఈరోజు బయటపెట్టారు. ఇది కల కాదు, నిజం, నమ్మలేని నిజం. వినుత, ఈ నిర్ణయం అన్ని విధాలా అందరికీ మంచిదే, అందుకే తీసుకున్నాను. అలా తీసుకోక తప్పదు.
అయితే హర్షని వదిలి ఉండడం కొన్ని రోజులు ఇబ్బందిగా బాధగానే ఉంటుంది అంటూ శామన్న గారు కన్నీరు కార్చారు. ఆయన కన్నీటికి వినుత కరిగిపోయింది. నేను జమునతో కానీ అత్తయ్యతో కానీ కలిసిపోక ఎప్పుడైనా ఎదురు తిరిగి మాట్లాడానండి? లేదు విను, లేదు. నీ మృదు స్వభావం చూసే నేనే వేరే వెళ్ళిపోమంటున్నా. అతి మంచి పనికిరాదు. మట్టిలో రాళ్ళు ఉంటాయి, రాళ్ళు గుచ్చుకుంటాయన్న భయంతో మట్టి తొక్కరు. గౌరీ కానీ జమున కానీ నీతో కలవగలిగారా? ఎల్లప్పుడూ సేవ, చాకరీ, గులాంగిరి చేస్తూ బతకొద్దు. ఇది తక్కువతనాన్ని ఎత్తి చూపుతుందే కానీ మంచి అని అనిపించుకోదు. చిన్నప్పటి నుంచి స్వేచ్ఛ లేని బానిస బ్రతుకు బ్రతికావు. ఇక నుంచైనా స్వేచ్ఛగా ఉండు, స్వచ్ఛంగా పాడు. నీకోసం నువ్వు బ్రతుకు. మామగారు ఎక్కడికి వెళ్ళను? మీ ఇంటికి బెంగళూరులో మీ ఇల్లు ఉంది కదా, అక్కడికి. గిరీష్కి ట్రాన్స్ఫర్ చేయించడం కష్టమైన పని కాదు. అక్కడ సెంట్రల్ స్కూల్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫర్కి ప్రయత్నిస్తాను. ఇకపైన ఇంటికి డబ్బు పంపించకండి. మా ఇద్దరికి సరిపోయేది పెన్షన్ ఉంది. ఎలాంటి బాధ్యతలు మాకు లేవు. మీరు నా ఇంటికి రారా? పిచ్చిదానా, నీ ఇల్లు నా ఇల్లే కదా. నువ్వు దూరదేశానికి వెళ్ళడంలా. తుమ్మితే వినిపించేంత పక్క రాష్ట్రానికే కదా వెళ్ళేది. నువ్వు కాక ఈ వృద్ధాప్యంలో మమ్మల్ని చూసేదెవరు? కుంటి వాళ్లకు పక్క కర్రలు ఎంతటి ఊతమో నువ్వు మాకు అలాంటి దానివి. ఆ కర్ర చెదలు పట్టకుండా ఉండాలన్నదే నా కోరిక. విను, వెనకటికి మన పురాణ కథలో వినుత, కదురువ అనే ఇద్దరు సవతులు ఉండేవారు. ఆ కథ వినే ఉంటావు కదా. వీరిద్దరిలో కదురువకి వినుతను చూస్తే అసూయ. కదురువకి 100 మంది పిల్లలు, వినుతకి లేరు. డాలర్లాగా మోసపు పందెంలో అమాయక వినుత కదురువకి దాసి అయింది. ఆమెకి కొడుకు పుట్టి దాసత్వం నుంచి విముక్తి చేస్తాడు. అతడే గరుత్మంతుడు. ఇది కథ కావచ్చు. దీని అర్థం నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. నీ కొడుకు పెద్దవాడై జమున కన్నా ఎక్కువ డాలర్ సంపాదించి ఈ డాలర్ శాపం నుంచి, పాసం నుంచి విముక్తి తెస్తాడు. కానీ అంతకాలం అంటే ఏంటి మావయ్య గారు? ఒక ఇల్లు నిలబడాలన్నా కూలాలన్నా ఇంటి ఆడదాని చేతిలో ఉంటుంది. నీ ఓర్పు, సంయమనం ఒక్క చెలియలు కట్ట కూలితే ఆ భయంకర ప్రవాహంలో మేమందరం కొట్టుపోతాం. సహనాన్ని కోల్పోయిన జ్వాలాముఖిలాగా అయితే ఆ మంటలో మేమందరం బూడిదైపోతాం. నువ్వు మనోవైరాగివైతే సంసారం నాశనం అయిపోతుంది. అప్పుడు మేమందరం ఒకరికొకరం అపరిచితులమైపోతాం, ద్వేషించుకుంటాం. ఇదంతా జరగకముందే నువ్వు వెళ్ళిపో. మీ అబ్బాయికి చెప్పాలి కదా. వాడితో ఇదంతా మాట్లాడడం అయింది. ట్రాన్స్ఫర్కి పెద్ద ఆఫీస్కి పంపాను. విను, గిరీష్ ఎక్కువ మాట్లాడేవాడు కాదు. కాకపోయినా నా బాధ అర్థం చేసుకోగల మనసున్నవాడు. మామయ్య గారు, అమెరికా ఎలాంటి దేశమై ఉంటుంది? ఎప్పుడు ఆమెను తెగ తొలిచే ప్రశ్న మామగారు ముందుంచింది. విను, నేనెలా చెప్పగలను? నేను దాన్ని చూశానా? అయితే అనుభవంతో, వ్యవహార జ్ఞానంతో చెప్తున్నా. శేఖర్ అమెరికాకి వెళ్ళి డాలర్ సంపాదించడం వల్ల మన ఇంట్లో అనేక సౌకర్యాలు ఏర్పడ్డాయి. మేడ మీద ఇల్లు కట్టడం సాధ్యమైంది. సురభి పెళ్లి ఘనంగా జరిగింది. మొదట్లో గుమ్మం దాటాలంటే తోడు కావాలనే మీ అత్తగారు ఈరోజు డాలర్ బల్లంతో అమెరికా వెళ్ళి ఒక్కరితే వస్తోంది. ఆ దేశం, ఈ దేశం సామాన్యులపై ఎంత ప్రభావం చూపింది. కానీ ఏది కష్టపడకుండా తయారుగా రా తల్లి. ఈ డాలర్ మనని గొప్పవాళ్ళని చేసినట్టే ఇంటిని, మనుషుల్ని కూడా వేరు చేసే శక్తి కలది. విను, అజ్ఞానం, అతి పేదతనం, అతి కోరికలు గౌరీని ఇలా చేశాయి. ఆమె డాలర్ ముందు ఏ మాత్రం నిబ్రం పాటించగలిగినా ఈరోజు ఒక మంచి కోడల్ని దూరం చేసుకునేదే కాదు. నిజానికి గౌరీ చెడ్డది కాదు, కష్టజీవి. కానీ పరిస్థితి ఇలా చేసింది. అంతలో గిరీశం వస్తున్న చప్పుడైంది. నాన్నగారు వచ్చే నెల ట్రాన్స్ఫర్ ఇస్తారంట. అలాగే వినుత విషయం కూడా సుగమం అయ్యేట్టుంది. సెంట్రల్ స్కూల్కి సంబంధించిన ఒక అధికారితో మా స్నేహితుడి ద్వారా మాట్లాడాను. ఆ అధికారి లోగడ మీ స్టూడెంటేనంట, నమస్కారం చెప్పమన్నాడు అన్నాడు గిరీషు వస్తూనే. అన్ని క్షణాల మీద జరగడం వినుతకు ఆశ్చర్యంగా అనిపించింది. నమ్మశక్యం కాకుండా పోయింది. ఎంత తెలివి, ఉదారత గల పని చేశాననుకున్న శామన్న గారి హృదయం రోధిస్తూనే ఉంది. హర్షతో ఆయన అనుబంధం అలాంటిది.
ఆలోచిస్తూ గతంలోకి జారుకున్న శామన్న గారికి ఇల్లు వచ్చిందన్న గౌరమ్మ పిలుపుతో ఉలిక్కిపడ్డాడు. భర్త ఆటో దిగి ఇంటికి తాళం తీస్తుంటే గౌరమ్మకి ఆశ్చర్యమైంది. విను స్కూల్కి వెళ్ళిందా? నువ్వు ఇంట్లోకి వచ్చి ముందు అలసట తీర్చుకో, నిదానంగా అన్నీ చెప్తాను. ఏమైంది? కంగారుగా అడిగిందామె. ఏమీ కాలేదు. నేను వినుతని వాళ్ళ ఇంటికి పంపించేశాను. బెంగళూరుకా? అవును, మరెప్పటికీ ఇక్కడికి రాదు. ఏంటి, గిరిని వదిలిపెట్టిపోయిందా? గౌరమ్మ అడిగింది కోపంగా. గిరిని ఎందుకు వదిలిపెడుతుంది? గిరి హర్ష సమేతంగా ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళింది. గిరీషు సికింద్రాబాద్ వదిలి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోయాడా? నేనే చేయించాను అన్నారు శాంతంగా. ఎందుకు అని అడిగింది గౌరమ్మ. ఎందుకంటే నువ్వు డాలర్ కోడలి వ్యామోహంలో పడి ఈ పిల్లని నిర్లక్ష్యం చేశావు, అవమానించావు. ఈ సంగతి ఎలాంటి గుడ్డి చెవిటి వాళ్ళకు కూడా తెలుసు. ఆమె డిప్రెషన్ గురై మనోవ్యాధిగ్రస్తురాలైంది. ఈ విషయం గ్రహించిన నేను నా పాత విద్యార్థి సైకియాట్రిస్టు అయిన డాలర్ పరిమళకు విషయాన్ని చెప్పి సంప్రదించాను. ఈ వ్యాధి ముదరకు ముందే ఉపాయం ఆలోచించాను. ఈ సలహా ఇచ్చింది. పరిమళ అని శామన్న గారు భార్యకు జరిగిందంతా చెప్పారు. పైకి బాగానే కనిపించేది. నీరస కంఠంతో అంది గౌరమ్మ. అమెరికాలో ఆశ గుర్తుకొచ్చింది ఆవిడకి. ఏ వ్యక్తి అయినా ప్రాణైనా ఆశించేది డబ్బు, డాలర్, ఆస్తి కాదు గౌరీ. ప్రేమ, విశ్వాసాలు, ఆదరణ ఏదైనా కానీ అది మన ఇంట్లో వినుతకి నీ నుంచి దొరకలేదు. ఈ కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడానికి గౌరమ్మకి కొంత సమయం పట్టింది. ఏది కలలో కూడా ఊహించడానికి కూడా సాధ్యం కాదు, అది నిజంగా జరిగిపోయింది. నువ్వు రాసే ఉత్తరాల్లో అమెరికా డాలర్ కోడలి వైభవాలే ఉన్నాయి, కానీ వినుత గురించి ఒక్క మాట అయినా ఏ ఉత్తరంలోనైనా రాసావా? జమున రాసిందా? ఎటువంటి వారైనా ఈ తిరస్కారాన్ని భరించలేరు. మీకు నా పరిస్థితి తెలియదు. దాన్ని కాగితంపై రాసేట్టు కూడా లేదు. ఇప్పుడు నాకు అందరి స్వభావాలు తెలిసిపోయాయి. జమున ఎలాంటిది, వినుత ఎలాంటిది గుర్తించగలిగాను. డాలర్ కోడలి ఉదారమైన రంగు మాసిపోయి అసలు రంగు బయటపడింది. అక్కడ కూడా ఇక్కడిలాగా దుఃఖాలు, సుఖాలు ఉన్నాయి. ఇవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసాయి. ఈ యాత్ర నాకు కళ్ళు తెరిపించింది. తిరిగి వచ్చేటప్పుడు నేనంత అదృష్టవంతురాల్ని, వినుత లాంటి కోడలు దొరికింది అని అనుకున్నా. కానీ అంతా చేజారిపోయింది, ఆలస్యం అయిపోయింది అంటూ చాలాసేపు 2 చేతుల్లో మొహం కప్పుకొని రోదిస్తూ కూర్చుండిపోయింది. గిరీష్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోమని చెప్పండి. ఎందుకు? నీకు పశ్చాత్తాపమైంది, వెంటనే రాని చెప్పాలా? మేం ముసలి వాళ్ళమైనా సేవలు చెయ్యి అని పిలవనా? గౌరీ, నీ పిల్లల్ని నీ ప్రకారం ఎలా పెంచాలో అలాగే వినుత కూడా తన పిల్లని తనకి తెలిసిన విధంగా పెంచని. వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి మనం అవకాశం ఇవ్వాలి. ఎప్పుడూ మన గొడుగు నీడలోనే ఉండాలి అని అనుకోకూడదు. అయినా వాళ్ళు పోట్లాడి వెళ్ళలేదు, సంతోషంగానే వెళ్ళారు. నువ్వు సంతోషంగానే ఉండు. పోనీ ఊరికి వెళ్ళి 1 వారం రోజులు వినుత హర్షలతో గడిపొద్దామా? అందులో ఏముంది, మహారాజులా వెళ్ళొద్దాం, రేపే వెళ్దాం. అక్కడ అయితే అమెరికా గురించి ఎక్కువ మాట్లాడకు. లేదు లేదు, బాధగా అన్నది గౌరమ్మ. తను తెచ్చిన సూట్ కేస్ తీయడానికి తాళం కోసం పర్సు జిప్పు లాగారు. దారి ఖర్చుకని శేఖర్ $100 ఇచ్చాడు. దాన్ని ఆవిడ మార్చనే లేదు. తాళం తీస్తుండగా ఆ $100 నోటు బయటపడింది. దాన్ని గౌరమ్మ బాధతో చూసింది. ఈరోజు డాలర్కు ఆమె దృష్టిలో ఎలాంటి విలువ లేదు. గుర్తించగలిగింది రూపాయి విలువని. రూపాయే గెలిచింది. కథ సమాప్తం. మీ అందరికీ ఈ నవల నచ్చిందని అనుకుంటున్నాను. మరి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఎంత అద్భుతంగా రాసిన శ్రీమతి సుధామూర్తి గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.